దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఎన్కౌంటర్ ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ బంద్ ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నైట్ హాల్ట్ సర్వీసులు, మార్మూల ప్రాంతాల సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. పాడేరు డిపో మేనేజర్ పి శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మావోయిస్టుల శాంతి దినోత్సవం కారణంగా పాడేరు డిపో నుంచి పూర్తిగా కొన్ని సర్వీసులు రద్దు చేయడం జరిగింది. కొన్ని సర్వీసులను ట్రిప్పులు కట్ చేయడం జరిగింది. రద్దయిన సర్వీసుల్లో ముఖ్యంగా పాడేరు నుండి భద్రాచలం, పాడేరు నుండి డొంకరాయి, పాడేరు నుంచి రంపచోడవరం సర్వీసు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారి యొక్క మేము తీసుకుంటూ వారి యొక్క అనుమతి మేరకు ఈ పాడేరు నుండి చింతపల్లి దాటి ఆపరేట్ అయినటువంటి సర్వీసులన్నింటినీ కూడా చింతపల్లి వరకు మాత్రమే ఆపరేట్ చేయమని వారు ఆదేశించారు. వారి ఆదేశాలను పాటిస్తూ చింతపల్లి వరకు మాత్రమే ఆపరేట్ చేస్తున్నాము. అదేవిధంగా ముంచింగుపుట్టు దాటి పాడేరు నుండి వెళ్ళే సర్వీసులన్నింటినీ కూడా ముంచింగుపుట్టు వరకు మాత్రమే ఆపరేట్ చేయమని పోలీసు వారి యొక్క ఆదేశాలు ఉన్నాయి. వారి యొక్క ఆదేశాలను పాటిస్తూ అటువైపు కూడా కట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాడేరు అరకు వైపు చూసినట్లయితే గుంటసీమ మరియు లోతేరు సర్వీసులను కూడా ట్రిప్పులు క్యాన్సిల్ చేసి మెయిన్ రోడ్డులోనే తిప్పడం జరుగుతున్నది. ఈ యొక్క మొత్తం సర్వీసులు ట్రిప్పుల్ క్యాన్సిలేషన్ వల్ల కానీ లేదా పూర్తిగా సర్వీసులు నిలిపివేయడం వల్ల కానీ సుమారుగా మన డిపోకి పాడేరు డిపోకి సుమారుగా 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.